హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా 17వ పాఠ్యాంశమైన భారతదేశం జనాభా గురించి పార్ట్ 1 వీడియోలో కొంత పాఠ్యాంశాన్ని చర్చించుకోవడం జరిగింది. ఈ వీడియోలో మరికొన్ని అంశాలను చర్చించుకుందాం. 9వ పాయింట్, భారతదేశం ఆరోగ్య సూచికల గురించి ఈరోజు తెలుసుకుందాం. 1. సగటు ఆయుర్దాయము డేటా 2018 మానవాభివృద్ధి సూచిక ప్రకారం ఒక దేశంలో మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, పౌష్టికాహార లభ్యత తక్కువగా దేనిని నిర్ధారిస్తాయి? ఆయుర్దాయాన్ని నిర్ధారిస్తాయి. భారత సగటు ఆయుర్దాయం ఎంత? 69.4 సంవత్సరాలు. భారతదేశంలో పురుషుల ఆయుర్దాయం ఎంత? 68.2 సంవత్సరాలు. భారతదేశంలో మహిళల ఆయుర్దాయం ఎంత? 70.7 సంవత్సరాలు. భారతదేశంలో అత్యధిక ఆయుర్దాయం గల రాష్ట్రం ఏది? కేరళ, 74.7 సంవత్సరాలు. భారతదేశంలో అతి తక్కువ ఆయుర్దాయం గల రాష్ట్రం ఏది? అస్సాం, 62.7 సంవత్సరాలు. 2. ప్రసూతి మరణాల రేటు 2013-15 ఎంఎంఆర్ మెటర్నిటీ మోర్టాలిటీ రేటు. ఎంఎంఆర్ మరణించే ప్రసూతి తల్లుల సంఖ్య బై మొత్తం గర్భిణీల సంఖ్య ఇంటూ 1,00,000. భారతదేశంలో అత్యధికంగా ప్రసూతి మరణాల రేటు ఉన్న రాష్ట్రం ఏది? అస్సాం, 328/1,00,000. భారతదేశంలో అతి తక్కువ ప్రసూతి మరణాల రేటు ఉన్న రాష్ట్రం ఏది? కేరళ, 66/1,00,000. నార్వే, స్వీడన్, డెన్మార్క్ వంటి దేశాలలో ప్రసూతి మరణాల రేటు ఎంత ఉంది? 7/1,00,000. ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు ప్రసూతి మరణాల రేటు ఎంత ఉంది? 92/1,00,000. భారతదేశం యొక్క సగటు ప్రసూతి మరణాల రేటు ఎంత ఉంది? 167/1,00,000. ఇక్కడ 1,00,000 మందికి 167 మంది చనిపోవడం జరిగింది అని అర్థం. 1,00,000నే ప్రమాణికంగా తీసుకుంటారు. శిశు మరణాల రేటు ఐఎంఆర్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు 2015 లెక్కల ప్రకారం. ఐఎంఆర్ ఒక సంవత్సరంలోపు బాలల మరణాలు బై జీవించి ఉన్న బాలల్లో ఇంటూ 1000. ఇక్కడనే 1000ని ప్రమాణికంగా తీసుకుంటారు. భారతదేశం యొక్క సగటు శిశు మరణాల రేటు ఎంత అంటే 34/1000. భారతదేశంలో గ్రామీణ శిశు మరణాల రేటు ఎంత ఉంది? 41/1000. భారతదేశంలో పట్టణాలలో శిశు మరణాల రేటు ఎంత ఉంది? 25/1000. భారతదేశంలో శిశు మరణాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, 47/1000. భారతదేశంలో అతి తక్కువ శిశు మరణాల రేటు గల రాష్ట్రం ఏది? గోవా, 8/1000. ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు శిశు మరణాల రేటు ఎంత? 34/1000. భారత గర్భవతుల్లో ఎంతమంది పౌష్టికాహార లోపంతో సంభవించు ఎనీమియా వ్యాధిగ్రస్తులు ఎంత శాతం ఉన్నారు? 55%. 0 నుంచి 3 సంవత్సరాల పిల్లల్లో ఎంతమందికి పౌష్టికాహార లోపం కలిగి ఉన్నారు? 60%. పౌష్టికాహారం అందించే పథకాలు ఏవి? అమృత హస్తం, ఆరోగ్య లక్ష్మి. 4. సంతాన సాఫల్య రేటు టిఎఫ్ఆర్ టోటల్ ఫెర్టిలిటీ రేటు 2016 సర్వే ప్రకారం భారతదేశంలో సగటు సంతాన సాఫల్య రేటు ఎంత ఉంది? 2.3. భారతదేశంలో అత్యధిక సంతాన సాఫల్య రేటు ఉన్న రాష్ట్రం ఏది? బీహార్, 3.4. భారతదేశంలో అత్యల్ప సంతాన సాఫల్య రేటు కలిగిన రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్, 1.6. ఆంధ్రప్రదేశ్ యొక్క సగటు సంతాన సాఫల్య రేటు ఎంత ఉంది? 1.7. 5. జనన మరణాల రేటు సిబిఆర్ క్రూడ్ బర్త్ రేటు 2016 సర్వే ప్రకారం సిబిఆర్ ఒక సంవత్సర కాలంలో నమోదైన సజీవ శిశు జననాలు బై ఆ సంవత్సరంలో జన్మించిన మొత్తం శిశు జననాలు ఇంటూ 1000. ఫార్ములానే జనన మరణాల రేటు ఫార్ములా ఇది. భారతదేశంలో సగటున జననాల రేటు ఎంత? 20.4/1000. భారతదేశంలో సగటున మరణాల రేటు ఎంత? 6.4/1000.
ఆంధ్రప్రదేశ్లో సగటున జననాల రేటు ఎంత? 16.4/1000. ఆంధ్రప్రదేశ్లో సగటున మరణాల రేటు ఎంత? 6.8/1000. భారతదేశంలో అతి తక్కువ మరణాల రేటు గల రాష్ట్రం ఏది? జమ్మూ కాశ్మీర్ 5.3. నైపుణ్యం లేని నిపుణులు వలస వెళ్ళడం. నగర జానపదాలలో జనాభా పరిమాణం పెరగడాన్ని ఏమంటారు? పట్టణీకరణ. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎంతమంది ప్రజలు సుమారు 7,935 నగర జనావాసాల్లో నివసిస్తున్నారు? 377 మిలియన్ల మంది నివసిస్తున్నారు. నగర జనాభా మొత్తం భారతదేశపు జనాభాలో ఎంత శాతం ఉన్నారు? 31.16%. 2025 నాటికి దేశ జనాభాలో నగర జనాభా శాతం ఎంత ఉండొచ్చు అంచనా వేశారు? 45%. ప్రస్తుతం పట్టణ జనాభా పరిమాణంలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఆక్రమించింది? 1వ స్థానంలో చైనా, 2వ స్థానంలో USA, 3వ స్థానంలో ఇండియా. భారతదేశంలో పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవి? 1 మహారాష్ట్ర 13.5%, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ 11.8%, 3వ స్థానంలో తమిళనాడు 9.3%. దేశంలో మెట్రోపాలిటన్ లేదా మిలియన్ నగరాల సంఖ్య 2011 నాటికి ఎంతకు చేరుకుంది? 53 నగరాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం పట్టణాల సంఖ్య ఎంత? 7,933 పట్టణాలు. మానవ నివాస ప్రాంతంలో 5,000 నుంచి 1,00,000 వరకు జనాభా గల ఉన్నట్లయితే దానిని ఏ విధంగా పిలుస్తారు? పట్టణం. ఏదైనా పట్టణం యొక్క జనాభా 1,00,000కు మించితే వాటిని ఏ విధంగా పిలుస్తారు? నగరాలు. నగరం యొక్క జనాభా 10 లక్షలు లేదా 1 మిలియన్ మించినట్లయితే వాటిని ఏ విధంగా పిలుస్తారు? మెట్రోపాలిటన్ లేదా మిలియన్ నగరాలు. మెట్రోపాలిటన్ నగరం యొక్క జనాభా 50 లక్షలు లేదా 5 మిలియన్లకు మించినట్లయితే వాటిని ఏ విధంగా పిలుస్తారు? మెగా సిటీలుగా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో మొత్తం ఎన్ని మెగా సిటీలు ఉన్నాయి? 8 మెగా సిటీలు. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని మెగా సిటీలు ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 ముంబై, 2 న్యూఢిల్లీ, 3 కలకత్తా. దేశంలో అతిపెద్ద నగరం సమకాలంలో మొదటి 2 స్థానాల్లో ఉన్న ఏవి? 1 ఢిల్లీ, 2 ముంబై. దేశంలోని మిలియన్ నగరాలు, వాటి ర్యాంకు, మిలియన్ నగరం, రాష్ట్రం, జనాభా గురించి 2011 జనాభా లెక్కల ప్రకారం తెలుసుకుందాం. 1వ స్థానంలో ముంబై మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది, 18.4 మిలియన్లతో ప్రథమ స్థానంలోను. 2వ స్థానంలో ఢిల్లీ ఎన్టీసీ 16.3 మిలియన్లతోనూ. 3వ స్థానంలో కలకత్తా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 14.1 మిలియన్స్. 4వ స్థానంలో చెన్నై తమిళనాడు రాష్ట్రం 8.6 మిలియన్స్. 5వ స్థానంలో బెంగళూరు కర్ణాటక రాష్ట్రం 8.4 మిలియన్స్. దేశంలో మిలియన్ నగరాలు లేని రాష్ట్రాలు ఏవి? ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, ఒరిస్సా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. మిలియన్ నగరాలు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్ 7 మిలియన్ నగరాలు ఉన్నాయి. దేశంలో అత్యధిక పట్టణాలు జనాభా గల రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. దేశంలో అత్యధిక పట్టణాలు గల రాష్ట్రాలు ఏవి? తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్. దేశంలో అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రాలు ఏవి? గోవా మరియు మిజోరం. వివిధ జాతులకు చెందిన ప్రజలు ఒక నగర జనావాసంలో నివసించినట్లయితే ఆ నగరాలను ఏ పేరుతో పిలుస్తారు? కాస్మోపాలిటన్ నగరాలు అని పిలుస్తారు. భారతదేశంలో కాస్మోపాలిటన్ నగరాలు ఏవి? న్యూఢిల్లీ, విశాఖపట్నం. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా శాతం ఎంత? 68.84%. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా శాతం ఎంత? 31.16%. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గ్రామీణ జనాభా మొత్తం ఎంత? 83.3 కోట్లు.
2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా ఎంత? 37.7 కోట్లు. భారతదేశంలో అత్యధిక గ్రామీణ జనాభా గల రాష్ట్రాలు ఏవి? 1 ఉత్తరప్రదేశ్ 15.51 కోట్లు. 2వ స్థానంలో బీహార్ 9.20 కోట్లు. భారతదేశంలో అత్యల్ప గ్రామీణ జనాభా గల రాష్ట్రాలు ఏవి? 1 సిక్కిం 4.5 లక్షలు. 2వ స్థానంలో మిజోరం 5.19 లక్షలు. భారతదేశంలో అత్యధిక గ్రామీణ జనాభా శాతం గల రాష్ట్రాలు ఏవి? 1వ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ 89.96%. 2వ స్థానంలో బీహార్ 88.70%. భారతదేశంలో అత్యల్ప గ్రామీణ జనాభా శాతం గల రాష్ట్రాలు ఏవి? 1 గోవా 37.83%. 2వ స్థానంలో తమిళనాడు 51.55%. భారతదేశంలో అత్యధిక పట్టణ జనాభా గల రాష్ట్రాలు ఏవి? 1వ స్థానంలో మహారాష్ట్ర 5.08 కోట్లు. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ 4.44 కోట్లు. భారతదేశంలో అత్యల్ప పట్టణ జనాభా గల రాష్ట్రాలు ఏవి? 1వ స్థానంలో సిక్కిం 1.51 లక్షలు. 2వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ 3.13 లక్షలు. భారతదేశంలో అత్యధిక పట్టణ జనాభా శాతం గల రాష్ట్రాలు ఏవి? 1వ స్థానంలో గోవా 62.17%. 2వ స్థానంలో మిజోరం 51.51%. భారతదేశంలో అత్యల్ప పట్టణ జనాభా శాతం గల రాష్ట్రాలు ఏవి? 1 హిమాచల్ ప్రదేశ్ 10.04%. 2వ స్థానంలో బీహార్ 11.30%. 2011 జనాభా లెక్కల ప్రకారం మురికి వాడల్లో నివసిస్తున్న జనాభా శాతం ఎంత? 5.5%. దేశంలో మురికి వాడల్లో నివసించే వారి జనాభా సంఖ్యను ఎక్కువగా గల రాష్ట్రాలు ఏవి? 1 మహారాష్ట్ర 1.18 కోట్లు. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 1.01 కోట్లు. భారతదేశంలో అతి తక్కువ మురికివాడల్లో నివసించే జనాభా సంఖ్య గల రాష్ట్రం ఏది? గోవా. భారతదేశంలో అతి తక్కువ మురికివాడల్లో నివసించే జనాభా సంఖ్య ఏ దీవుల్లో ఉంది? అండమాన్ నికోబార్ దీవులు. దేశంలో మురికివాడల్లోని నివాసాల సంఖ్య ఎక్కువగా గల రాష్ట్రం ఏది? 1వ స్థానంలో మహారాష్ట్ర. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అతిపెద్ద మురికివాడ ఎక్కడ ఉంది? ముంబైలోని దారాది లేదా ధార్వాడ ప్రాంతం. దాదాపు 60 లక్షల మంది ఇక్కడ నివసిస్తారు. మానవ జాతి ఆవిర్భావం గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. మానవ జాతి ఆవిర్భావం మొదటిసారిగా ఎక్కడ జరిగింది? ఆఫ్రికా ఖండం. పురాతన మానవ జాతి వయసును లెక్కించడం ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? C14 డేటింగ్ పద్ధతి ద్వారా. మానవ జాతి ఏ కుటుంబానికి చెందినది అంటే హోమోనాయిడ్ అనే కుటుంబానికి చెందినది. మొదటిసారి మానవుని శిలాజలం ఏ జాతి మానవునిది? రామాపిథకస్ అనే జాతికి చెందినది. యూరోపియన్, అమెరికా, కెనడా దేశాలలోని ప్రజలు ఏ జాతికి చెందినవారు? కాకసాయిడ్ జాతికి చెందినవారు. ఐను జాతి ప్రజలు కనిపించు ప్రాంతం ఏది? జపాన్. సమైట్లు, హమైట్లు ఏ జాతికి చెందినవారు? కాకసాయిడ్ జాతికి చెందినవారు. సెమాంగ్లు, నిగ్రోయిడ్ జాతి ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారు? మలేషియా. ప్రపంచంలోనే అత్యధిక వెనుకబడి తరగతులకు చెందినవారు ఎవరు? బుష్మ్యాన్లు. సఫియన్స్ ఏ కాలంలో ఆవిర్భవించారు? క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాలకు పూర్వం ఆవిర్భవించారు. భారతదేశంలో ఏ ప్రాంతపు ప్రజలు కాకసాయిడ్ జాతికి చెందినవారు? వాయవ్య భారతదేశానికి చెందినవారు కాకసాయిడ్ జాతికి చెందినవారు. ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాష ఏది? మాండరిన్. భారతదేశంలోకి మొదటిసారిగా వలస వచ్చిన జాతి ఏది? నిగ్రిటో జాతి. ప్రపంచంలో మాట్లాడే భాషలో ఎక్కువ మంది జనాభా ఏ భాషా కుటుంబానికి చెందినవారు? ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవారు. దేశంలో గోండులు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. దేశంలో మీనాలు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? రాజస్థాన్. దేశంలో బిల్లులు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? గుజరాత్. దేశంలో హిందూ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్.
దేశంలో హిందూ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. దేశంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ముస్లిం జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? జమ్మూ కాశ్మీర్. దేశంలో క్రైస్తవ జనాభా అధికంగా గల రాష్ట్రం ఏది? కేరళ. దేశంలో క్రైస్తవ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? నాగాలాండ్. భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన మొత్తం భాషల సంఖ్య ఎంత? 22 భాషలు. భారతదేశంలో అత్యంత ప్రాచీన భాష ఏది? సంస్కృతం. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో అన్నీ ఏ కుటుంబానికి చెందినవి? ద్రావిడ భాష కుటుంబానికి చెందినవి. హిందీ, మరాఠీ, అంగిక భాషల్లో ఏ లిపిలో ఉన్నాయి? దేవనాగరిక లిపిలో ఉన్నాయి. పంజాబీ భాష ఏ లిపిలో ఉంది? గుర్ముఖి లిపిలో ఉంది. ఒడియా, ప్రాకృతం మరియు బ్రహ్మీ భాషలు ఏ లిపిలో ఉన్నాయి? ఉత్కల్ లిపిలో ఉన్నాయి. రాజ్యాంగంలోని ఏ అధికరణము హిందీ భాషను అధికార భాషగా పేర్కొంటుంది? 343 అధికరణం. అధికారిక కార్యకలాపాలకు అదనపు భాషగా ఏ భాషను పేర్కొంటారు? ఇంగ్లీష్ భాషను పేర్కొంటారు. మప్లాలు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు? కేరళ. లుషాయిలు ప్రధాన తెగ ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు? మిజోరం. అంగామీలు కనిపించు ప్రాంతం ఏది? నాగాలాండ్. కని కర్ష తెగ ప్రజలు ఏ రాష్ట్రంలో జీవిస్తున్నారు? తమిళనాడు. తోడాలు నివసించే ప్రదేశం ఏది? తమిళనాడు. భారతదేశ జనాభా గురించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలో మీకు బిట్స్ రూపంలో అందించడం జరిగింది. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం.